రైట్ ఇక ఖమ్మం వెళ్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. నారాయణ, పోలింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఓటు వేయడానికి పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 పంచాయతీలు ఏకగ్రీవమైన అవి పోను 298 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరగబోతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ వెంటనే ఫలితాలు వెలువడబోతున్నాయి. మేజర్ పంచాయతీలకు సంబంధించి దాదాపుగా 3000, 4000, 5000 ఓటర్ల పైన ఉన్నటువంటి మేజర్ పంచాయతీల కౌంటింగ్ ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ పోలింగ్ సంబంధించి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి రెండో విడత పోలింగ్ సంబంధించి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 160 పంచాయతీలకు 2000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. దాదాపుగా 287 పోలింగ్ కేంద్రాలని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించి 138 గ్రామ పంచాయతీలలో దాదాపుగా 50 పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా 250 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అదనపు భద్రత కూడా ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు, ఎక్కడైతే అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్, ఎస్పీ, సిపిలు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో కూడా ఎక్కడ పోలింగ్ కానీ కౌంటింగు ఫలితాలు వెల్లడైన తర్వాత ఎక్కడా కూడా ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కూడా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కొంతమంది ఇరు వర్గాలు, 2 పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ఓటర్లు, రాజకీయ పార్టీ నేతలు కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు అట్లాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలలో సిపి, ఎస్పీ ముందుగానే ఆ పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్కు సంబంధించి హోరాహోరీగా ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మనం చూడొచ్చు పోలింగు ఏసీ ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వాళ్ళు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటు కీలకమైనటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, అభ్యర్థులు కూడా ప్రతి ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి పోలు వేసే విధంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన